పనులను చేపిస్తుంది. దానికి చిన్న పెద్ద అనుకుంటా తేడాలేముండవు. ఖాళీ జేబులు, కడుపు నిండా తిండి లేకపోతే మనిషి ఎసువంటి పనైనా చెయ్యనికి వెనుకకు పోడు. ఈ రెండిటికి భాషతోని యాషతోని పనిలే. మన దేశంలో సర్కారు కొంచెం ఎంకరేజ్ చేస్తే చాలు దేశానికి మంచి మంచి పథకాలు తెచ్చే అన్నదమ్ములు మస్తు మంది ఉన్నారు. గట్లాంటి ముచ్చటికి ఒక చిన్న ఉదాహరణ చూపిస్తా, ఓ పాలి చూడుండ్రి. అవునోళ్ళ సిట్టమ్మ చెప్పింది అచ్చరాల కరెక్ట్. కాలి జేవులు కడుపు నిండా సక తిండి లేకపోతే మనిషి ఎటువంటి పని చేయనికైనా సుత వెనక కూడా మన దేశంలో. అంతేందుకు మన చుట్టుపట్టు సుత మస్తు అంటే మస్తుగా టాలెంట్ ఉండి సుత సరిగా ఎవరు ఎంకరేజ్ చేయక మస్తు మంది ఇగో ఈ అన్న లెక్క పొట్ట కూటి కోసం గిట్లా తిప్పలు పడుతుంటారు. ఇట్లాంటి పనులు చేసుకొని పొట్ట నింపుకుంటున్నారు. ఈ అన్నని చూసిర్రా. అన్న దగ్గర ఎంత టాలెంట్ ఉన్నదో రామ్దేవ్ బాబా సార్ కన్నా కొసింత ఎక్కువనే టాలెంట్ ఉన్నది అన్న దగ్గర. కానీ ఏం చేస్తాం చెప్పుర్రి, మన దేశంలో రాజకీయ లీడర్లు వాళ్ళ ప్రచారం కోసం ఎన్నైనా పైసలు ఖర్చు పెట్టుకుంటారు. కానీ గిసొంటి అన్నలని మాత్రం అస్సలు పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్న సుత అవి గయంతగా ఎలక్షన్ అయిపోయే వరకే గా మాటలు గుర్తుంటాయి. తర్వాత మళ్ళా 5 ఏళ్ళ వరకు కంటికి కనిపిస్తే అడుగుర్రి, సార్లు జల ఆలోచన చెయ్యుర్రి. మన దేశంలో సుత గిట్లాంటి టాలెంట్ ఉన్నోళ్ళు కుప్పలుగా ఉన్నారు. కొంచెం ఎంకరేజ్ చేస్తే దునియానే వెళ్తారు, మన దేశానికి మంచి పేరు తెస్తారు.